సో ఇంత బిజీగా సాగిన మీ కెరియర్తో పాటు మీ కుటుంబం మీరు కుటుంబానికి పూర్తిగా న్యాయం చేయగలిగారా? ఎలా సపోర్ట్ మీకు లభించింది ఇంటి నుండి? అదేనండి, మరి మా ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. పాటే ముఖ్యం ఆయనకి. చాలా సాక్రిఫైస్ ఇదిలో ఉంటుంది. సాక్రిఫైస్ లేకపోతే మనం ఏమి సాధించలేము. మొట్టమొదటి అది నేను తెలుసుకున్నాను. నా వాయిస్ కోసమే ఆయన నన్ను లైక్ చేసి పెళ్లి చేసుకున్నారు. అంచేత లత అంటే ఆయనకి ఇష్టం, అంచేత నాకు ఇష్టం. అంచేత ఇలా కలిపి నన్ను ఇంత పెద్ద గాయనిమణి చేసిన నాకు భర్త నాకు కంచుకోటలాగా కట్టి నన్ను నా తల్లిదండ్రులు ఆయన చేతిలో పెట్టినందుకు అది ఆయన సార్థకం చేసుకొని పేరు నిలుపుకున్నారు. కొడుకు పుట్టాడు, పెళ్ళి చేసాము, 2 పిల్లలు పుట్టారు వాడికి. వాళ్ళు ఏదో అది అంతవరకు దేవుడు నాకు వరం ఇచ్చాడు, పుత్ర సంతానం ఇచ్చాడు. దానికి మనం థ్యాంక్స్ చెప్పాలా దేవుడికి. ఒక అపశృతి అయింది, అది కూడా సరే తట్టుకున్నాను. ఈ పాట ఉండడం నుంచి పాటకి నన్ను పైకి తీసుకొచ్చి ఈ ఫీల్డ్కి ఇచ్చేసి ఆయన తప్పుకున్నాడు. మా వారు చనిపోయిన కొత్తల్లో పెళ్లి పుస్తకం ఫస్ట్ పిక్చర్ పాడమంటే నేను పాడనున్నా. పెళ్లి పాట నేను వద్దండి, నాకు అవన్నీ మీరు పెట్టుకోకూడదు, మీరు పాడి తీరాలి. తీసుకెళ్ళి బలవంతంగా పాడించారు. ఆ పాట బాగా పాపలు ఏ పడిలో చూసినా ఆ పాట. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, బతుకంత ఛాయ. అది ఎలా చేశారో ఆయన తెలియదు మహాదేవన్ గారు. తెలుగు రాకుండా ఆ తెలుగు వాసన ఎలా పట్టారో నాకు తెలియట్లేదు. ప్రపంచం అంతా అభిమానులు కుటుంబాన్ని సంపాదించుకున్న మీరు ఇప్పుడు ఇంకా ఏదైనా ఇంకా చేయాలని సాధించాలన్న తపన ఏమన్నా ఉందా మీకు? పాడే తపన. మనసుకి వయసు ఉండదండి, ఎన్నో కోరికలు ఉంటాయి మనసుల్లో. వయసు కూడి రావాలి కదా, వయసు ఉండాలి కదా చేయటానికి. మనకి మనసులోంచి వచ్చేవన్నీ జరగవు కదా, ఇంకా చెయ్యాలనే ఉంటుంది. సరే చేద్దాం, చూద్దాం మరి.